ఓం శ్రీ గురుభ్యో నమః. ఓం శ్రీ పరమాత్మనే నమః. జై శ్రీకృష్ణ. అథ పంచమోऽధ్యాయః సన్యాసయోగః. అర్జున ఉవాచ సన్యాసం కర్మణాం కృష్ణ పునర్యోగం చ శంససి యచ్ఛ్రేయయేతయోరేకం తన్మే బ్రూహి సునిశ్చితం. 5వ అధ్యాయంలోని మొదటి శ్లోకం యొక్క భావాన్ని పరిశీలించినట్లయితే అర్జునుడు శ్రీకృష్ణ భగవానుడితో ఈ విధంగా పలికెను: ఓ కృష్ణ, నీవు కర్మ సన్యాసమును అంటే పనులను త్యజించుట ప్రశంసించావు, మరియు కర్మయోగమును కూడా అంటే భక్తితో పనిచేయట దాని గురించి కూడా చేయమన్నావు. ఈ రెండిటిలో ఏది శ్రేయస్కరమో ఖచ్చితంగా తెలియచేయగలుగుతావా కృష్ణ? శ్రీ భగవానువాచ సన్యాసః కర్మయోగశ్చ నిశ్రేయసకరా ఉభౌ తయోస్తు కర్మ సన్యాసాత్ కర్మయోగో విశిష్యతే. 2వ శ్లోకం యొక్క భావాన్ని పరిశీలించినట్లయితే శ్రీకృష్ణ భగవానుడు ఈ విధంగా పలికెను: అర్జున, కర్మ సన్యాస మార్గము మరియు కర్మయోగ మార్గము రెండూ సర్వోన్నతమైన లక్ష్యం వైపు దారితీస్తాయి. కానీ కర్మయోగము అనేది కర్మ సన్యాసము కంటే కూడా శ్రేష్టమైనది. జ్ఞేయస్స నిత్య సన్యాసీ యో న ద్వేష్టి న కాంక్షతి నిర్ద్వంద్వో హి మహాబాహో సుఖం బంధాత్ ప్రముచ్యతే. 3వ శ్లోకం యొక్క భావాన్ని పరిశీలించినట్లయితే అర్జున, దేనిని ద్వేషింపక దేనిని ఆశించక ఉన్న కర్మయోగులను నిత్య సన్యాసులుగా తెలుసుకోవలెను. అన్ని రకాల ద్వంద్వములకు అతీతంగా ఉండి వారు భౌతిక బంధాల నుండి సునాయాసముగా విముక్తులవుతారు. అర్జున, సాంఖ్యయోగౌ పృథక్ బాలాః ప్రవదంతి న పండితాః ఏకమప్యాస్థితః సమ్యక్ ఉభయోర్విందతే ఫలం. 4వ శ్లోకం యొక్క భావాన్ని పరిశీలించినట్లయితే అర్జున, అజ్ఞానులు మాత్రమే సాంఖ్యము అంటే కర్మలను త్యజించుట లేదా కర్మ సన్యాసం మరియు కర్మయోగము అంటే భక్తితో పనిచేయుట, ఇవి రెండు భిన్నమైనవిగా చెప్తారు. అయితే ఈ రెండిటిలో ఏ ఒక్క మార్గమును అవలంబించినా కూడా ఈ రెండిటి ఫలితమును పొందవచ్చు అని యథార్థముగా తెలిసిన వారు చెప్తారు. యత్ సాంఖ్యైః ప్రాప్యతే స్థానం తద్యోగైరపి గమ్యతే ఏకం సాంఖ్యం చ యోగం చ యః పశ్యతి స పశ్యతి. 5వ శ్లోకం యొక్క భావాన్ని పరిశీలించినట్లయితే కర్మ సన్యాసము ద్వారా పొందగలిగే అత్యున్నతమైన స్థితిని భక్తితో కర్మలను ఆచరించడం ద్వారా కూడా పొందవచ్చు అర్జున. కాబట్టి కర్మ సన్యాసము మరియు కర్మయోగము ఒకటే అని చూసినవాడు నిజముగా ఉన్నది ఉన్నట్లు చేసినట్లవుతుంది అర్జున. సన్యాసస్తు మహాబాహో దుఃఖమాప్తుమయోగతః యోగయుక్తో మునిర్బ్రహ్మా న చిరేణాధిగచ్చతి. 6వ శ్లోకం యొక్క భావాన్ని పరిశీలించినట్లయితే అర్జున, భక్తియుక్తముగా పనిచేయకుండా పరిపూర్ణ కర్మ సన్యాసము చేరుకొనుట చాలా కష్టమైన విషయం. ఓ అర్జున, కర్మయోగములో నిష్ణాతుడైన ముని శీఘ్రముగా పరమాత్మునిని పొందుతాడు అర్జున. యోగయుక్తో విశుద్ధాత్మ విజితాత్మ జితేంద్రియః సర్వభూతాత్మ భూతాత్మ కుర్వన్నపి న లిప్యతే. 7వ శ్లోకం యొక్క భావాన్ని పరిశీలించినట్లయితే పరిశుద్ధమైన అంతఃకరణ కలిగి ఇంద్రియ మరియు మనసులను నియంత్రణ చేసే కర్మయోగులు ప్రతి ప్రాణిలోని కూడా పరమాత్మను దర్శిస్తారు అర్జున. అన్ని రకాల పనులు చేస్తూనే ఉన్నా కూడా వారు కర్మ బంధాలలో ఎట్టి పరిస్థితుల్లోనూ చిక్కుకోరు అర్జున. నైవ కించిత్ కరోమీతి యుక్తో మన్యేత తత్వవిత్ పశ్యన్ శృణ్వన్ స్పృశన్ జిగ్రన్ అస్నన్ గచ్చన్ స్వపన్ శ్వసన్ ప్రలపన్ విసృజన్ గృహ్ణన్ ఉన్మిషన్ నిమిషన్నపి ఇంద్రియాణీంద్రియార్థేషు వర్తంత ఇతి ధారయన్. 8, 9వ శ్లోకాల యొక్క భావాలను పరిశీలించినట్లయితే అర్జున, కర్మయోగంలో దృఢ సంకల్పంతో స్థితులై ఉన్నవారు చూస్తున్నప్పుడు
వింటున్నప్పుడు, స్పృశిస్తున్నప్పుడు, వాసన చూస్తున్నప్పుడు, కదులుతున్నప్పుడు, నిద్రిస్తున్నప్పుడు, శ్వాసక్రియలప్పుడు, మాట్లాడుతున్నప్పుడు, విసర్జిస్తున్నప్పుడు, స్వీకరిస్తున్నప్పుడు, కన్నులు తెరుస్తున్నప్పుడు, మూస్తున్నప్పుడు, ఇలా ఏ పని చేసేటప్పుడైనా కూడా చేసేది నేను కాదు అని ఎల్లప్పుడూ భావిస్తూ ఉంటారు. ప్రాకృతిక ఇంద్రియములే వాటి వాటి విషయములతో కదులుతున్నట్లు దివ్య ఆధ్యాత్మిక జ్ఞానంతో గ్రహిస్తారు అర్జున. బ్రహ్మణ్యాధాయ కర్మాణి సంగం త్యక్త్వా కరోతి యః లిప్యతేన స పాపేన పద్మపత్రమివాంభస. 10వ శ్లోకం యొక్క భావాన్ని పరిశీలించినట్లయితే, సమస్త మమకారాసక్తులు త్యజించి భగవంతునికే తమ అన్ని కర్మలు అంకితం చేసేవారు ఎలా ఉంటారంటే, తామరాకు నీటితో ఎలా తడవబడదో అదే విధంగా పాపము కూడా వారిని తాకదు అర్జున. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ అండ్ సబ్స్క్రైబ్. థ్యాంక్ యూ.